గారితో నేను మాట్లాడాలనుకున్నప్పుడు నాకంటూ నేను ఒక రీసెర్చ్ ఉంటది. ఒక టైంలో మీరు హిమాలయాలకెళ్ళిపోయారంట. అది నేను రెగ్యులర్‌గానే వెళ్తూ ఉంటాను సార్. అలా ఏం నో. లేదు. ఇట్స్ డిప్రెషన్ మోడ్‌లో. అంటే డిప్రెషన్ మోడ్‌లో కొంతకాలం పాటు ఎళ్ళిపోయారట. లేదు, లేదు, లేదు. అది అట్లా ఏం లేదు సార్. నాకేంటంటే నేను ఎక్కువ అడవులు, హిమాలయాస్ ఎక్కువ తిరుగుతాను సార్. గుళ్ళు హ్మ్. విపరీతంగా తిరుగుతూ ఉంటా. గుళ్ళనేవి నేను పర్టిక్యులర్‌గా వెళ్ళను. నేను ఎళ్ళిన ప్లేస్‌లో గుడుంటుంది. సో, నేను దాన్ని నేను ఆపాదించుకోలేను. నేను వాంటెడ్‌లీ వెళ్ళానని నేను చెప్పలేను. కొన్ని గుళ్ళు తప్పితే అరుణాచలం రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటా. కొన్ని ఉన్నాయి, ఒక 10 లిస్ట్ ఉన్నాయి. అవి మాత్రం ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటా. ఓకే. ఆ 10 లిస్ట్ ఏంటి? అరుణాచలం, కాశీ. కాశీ చాలా ఫ్రీక్వెంట్. అరుణాచలం చాలా ఫ్రీక్వెంట్. ఆహ్, ఇక చాలా ఉన్నాయి సార్. అంటే మదురై చాలా ఫ్రీక్వెంట్. పళని వెళ్ళొస్తూ ఉంటా. ఆహ్, ఇంకా ఉన్నాయి సార్. ఒక 10 నాకు సడెన్‌గా నాకు అదే. గుర్తు రావట్లేదు గానీ, హ్మ్. ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే నేను బాగా ఫ్రీక్వెంట్‌గా అంటే ఫర్ ఎవ్రీ 2 మంత్స్‌కి అలా ఎళ్ళొచ్చేది ఫారెస్ట్‌లు గాని, హిమాలయాలు గాని ఎళ్ళిపోతూ ఉంటా. ఎందుకంటే నాకు అక్కడికి ఎళ్ళిపోయి కంప్లీట్‌గా డిటాచ్ అయిపోయే మూడ్‌లోకి వెళ్తాను సార్. ఇంక అసలు నాకు ఈ ఇండస్ట్రీకి నేను మళ్ళీ ఫ్రెష్‌గా వస్తున్న ఫీలింగ్ క్రియేట్ అయిన తర్వాత వస్తా. ఆ రిఫ్రెష్‌మెంట్ హ్మ్. తీసుకుంటారు. మళ్ళీ ఒక ఎక్సైట్‌మెంట్ మళ్ళీ మళ్ళీ మనం నాకు తెలిసి ఇదంతా గూడా మీకు ముక్కు తాడు పడకపోవటం వల్ల ఇట్లాంటి ఆటలన్నీ ఆడుతున్నారేమో అని అనిపిస్తది. ఆ! ఏమంటారు దీనికి మీ ప్రశ్నకి? ఏమో సార్. మళ్ళీ ఎవరన్నా మీ పక్కన సహజన్మతారని వస్తే అప్పుడు ఏమో సార్. అప్పుడు ఆగుతారేమో. ఇది కాదు ఇది లైఫ్ అని చెప్పేవాళ్ళొస్తే ఏమన్నా. లేతే అడవులకెళ్ళిపోవటం ఏంటి సార్? లేతే 24 గంటలు గుళ్ళు గోపురాలు తిరగటం ఇంత నాకు మంచి. క్యాంపింగ్ ఇష్టం సార్ నాకు. నేను ఓకే. అక్కడ నా గిటార్ పెట్టేసుకొని ఏదో వాయించుకుంటూ కూర్చుంటాను. ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి సార్? ఎన్ని స్ట్రింగ్స్‌లో గిటార్ ఉంటది? అది 6 6 స్ట్రింగ్స్ అంటే ఉంటాయి. అలా ఏం లేదు. మామూలు జనరల్ అకౌస్టిక్ గిటార్‌లో 6 స్ట్రింగ్స్ ఉంటాయి. మనకి 12 స్ట్రింగ్ గిటార్స్ ఉన్నాయి, 24 స్ట్రింగ్ గిటార్స్ ఉన్నాయి, డబుల్ ఫ్రెట్ గిటార్స్ ఉన్నాయి, ట్రిపుల్ ఫ్రెట్ గిటార్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓహ్! అంటే దానిలో అంటే ఏది పట్టుకున్నా సరే మీకు అదొచ్చేస్తది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను సెల్ఫ్ టాటే సార్ ఇది. సెల్ఫ్. యాహ్! అదేంటి నే సార్ ఇది ఇంత పెద్ద నోట్స్ అంటారు. అది ఏమైందంటే మా ఊళ్ళో నేర్పడానికి ఎవరు లేరనమాట. సో, ఐ యూజ్డ్ టు ప్లే ఇళయరాజా సార్ సాంగ్స్. ప్రాక్టీస్ ఆన్ ఇట్. ప్రాక్టీస్ చేసి ఆ పాటల నుంచి అలా మెల్లిమెల్లిగా ఒక 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసుకుని తర్వాత నా పాటలు నేనే వాయించుకుంటూ ఇట్లా అదొక రకమైన సాధన అండి. పిచ్చి సాధన. తర్వాత ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆహ్, త్రిమూర్తులు గారు అని చెప్పేసి ఇళయరాజా సార్ దగ్గర వర్క్ చేసేవారండి ఆయన. ఓకే. ఆయన దగ్గర నేను కొంతకాలం వెళ్ళడం జరిగింది. అంటే నేను గురుముఖతః ఏదో ఒకటి మనం తెలుసుకోకుండా రాకూడదు అని హ్మ్. వెతుకుతున్న సమయంలో ఆయన నాకు భగవంతుడి దయ వల్ల తారసపడటం. ఆయన దగ్గర కొంతకాలం నేర్చుకోవటం. తర్వాత భమిడి కమలాదేవి గారని శాస్త్రీయ సంగీతంలో ఆవిడ దగ్గర కొంతకాలం. నేనంతా ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా! ఆ టైపు శిష్యరికం చేసి వచ్చాను సార్ నేను. అదే. అంటే కాకపోతే ఫిల్మ్‌కి ఏ గ్రామర్ ఉండాలి, ఏం కావాలనేది ప్రస్ఫుటంగా తెలుసు. నాకు క్లియర్‌గా ఈ గ్రామర్‌లో ఉంటే ఎందుకంటే నేను బెస్ట్ ఆడియన్ నేను హ్మ్. మా ఊళ్ళో. ఫస్ట్ బేసికల్‌గా ఆ బెస్ట్ నాకు సో, ఆడియన్‌కి. సినిమాటిక్ గ్రామర్ అనేది క్లియర్‌గా తెలుసు నాకు. ఇక్కడ ఇలా ఉంటే వర్కౌట్ అవుతుంది హ్మ్. అనేది చాలా గట్టిగా ఉండేది. అండ్ దానికి ముందు నేను నాటకాలకి వాటికి స్కోర్ వాయిస్తూ ఉండేవాడిని లైవ్‌లో. వాళ్ళు ఓహ్! లైవ్ ప్రాక్టీస్ చేస్తుంటే లైవ్‌లో వాయిస్తూ ఉండేవాడిని. నాటకాలకి చేసేవాళ్ళు. ఏ నాటకాలు. ఏ తణుకులోనేనా? మా ఫ్రెండ్ సిఆర్ఆర్ కాలేజ్‌లో తన ఈ ఈ ఏలూరు. ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్‌లో మా వాడు డ్రామాలు అవి ప్లే చేస్తూ ఉంటాడన్నమాట ఫెస్ట్‌లకి వాటికి. హ్మ్. ఏంటి సార్ ఇంత హిస్టరీ చెప్తున్నారు. మీ ఏజ్ ఎంత అసలకి? 37 సార్. ఓహ్! 37. ఓకే. 37 ఇయర్స్. ఎందుకు బ్యాచిలర్‌గా ఉండాలనుకున్నారు? ఈ మధ్య అసలు 35 ప్లస్ అవ్వటం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలియకుండా ముఖ్యంగా. అయిపోయింది సార్. అంటే మ్యూజిక్‌లో అలాగా అలా ఆ! తెలియకుండా ఎంజాయ్ చేస్తూ వచ్చేసా ఆ! ఇంత దూరం. మరిప్పుడు ఎలాగా అంటే ఎలాగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజా? ప్రస్తుతానికి నాకు దాని మీద ఏమి అంటే ఎటువంటి భావం లేదు సార్. అంటే చేసుకోకూడదని లేదు, చేసుకోవాలని లేదు. నాకు అలాంటి వాళ్ళు ఎవరైనా అలా ఎవరైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా నా మ్యూజికల్ జర్నీకి దోహదపడతారు. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా డబుల్, ట్రిపుల్ వెళ్తుంది అనుకుంటే గనక ఓకే. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి.
all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.